మన ప్రజెంట్ వచ్చేసి తంగడతన గ్రామం ఆస్పరి మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ ఉన్నాము. మనం ఇక్కడ వచ్చేసి ఒక 3 ఎకరాల వాటర్ మిలన్ సాగు చేయడం జరిగింది. ఈ క్రాప్కి వచ్చేసి మనము పూర్తిగా ఓన్లీ వైకేన్ యూజ్ చేస్తున్నారని అయితే ఏ విధంగా ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి మనం వైకేన్ యూజ్ చేస్తున్నారు. క్రాప్ మాత్రం ఎక్సలెంట్గా సెట్ అయింది, చాలా ఎక్సలెంట్. ఒక కాయ వచ్చేసి 3 to 4 kgs అబౌనే ఉన్నాయి, చాలా బాగుంది. సో మనం ఫార్మర్ అడిగి ఏమి స్ప్రే చేశారు, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుండి ఏం చేశారని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సార్. మీ పేరేనా? మా పేరు నాగరాజు సార్. నాగరాజు. మీరు తంగడతన గ్రామం, ఆస్పరి మండలం కర్నూలు డిస్ట్రిక్ట్. చెప్పరన్నా, మీకు ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంది? క్రాప్ సెట్టింగ్ బాగుందన్న. మా ఫస్ట్ నుంచి వైకే లాబొరేటరీలో వాడుతున్నారు. హైరిచ్, వాయువేంద్ర, ఆక్సివేజ్ ఆయిస్, ఇమ్యూనో ఇన్విరో సైటో, సూర్యము ఇవన్నీ వాడుతున్నాం సార్. ఓకే, మామూలుగా ఒకటి స్టెప్ బై స్టెప్ వాడుతూ ఉంటాం సార్. ఇంకా మామూలుగా మొక్క నాటినప్పటి నుంచి ఇంకా 15 days నుంచి చాలు చేస్తాం సార్. ఇంకా ఫస్ట్ ఐపాస్ వాడుతున్నాం సార్. ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సంవత్సరం ఐపాస్ వాడుతున్నారు అంటే సార్. మా ఈ మందులు వాడబట్టే వైకే అయితే రెగ్యులర్ వాడుతున్నారు. ఒక 3 years నుండి వాడుతున్నారు. వైకేవే సార్, మొత్తం వాడేదే వైకే. 3 to 4 years నుండి వాడుతున్నారు. 4-5 years నుంచి ఇదే వాడుతున్నారు. పప్పాయి వాడుతున్నారు, పప్పాయికి వాటర్ మిలన్కి రెండే మనం పండిస్తుంటాం సార్. ఆ రెండోకి ఇదే వాడతాం, రెగ్యులర్ వాడతాం. మన రీసెంట్ గా ఈ సంవత్సరం ఇది ఐపాస్ మీరు అదో చెప్పినారు సార్, ఇది ఒకసారి వాడండి అని. అంటే మీకు ఏ ప్రాబ్లం ఉండేది? ఇది కొట్టక ముందు మాకు ఫ్రూట్ డాప్ అవుతుందని అడిగినాను సార్. ఫ్రూట్ చిన్నగా ఎర్రగా పడిపోతుందని నేను అడిగినాను సార్. నువ్వు ఉండి లేదు బాబు ఇది తీసుకోపోయి వాడపో ఒకసారి, నీకు దాని రిజల్ట్ ఏమనేది నాకు చెప్పు అని చెప్పినా సార్. నా అడ్వాన్స్ నీ మాట విని తీసుకొచ్చుకొని కొట్టినాను సార్. ఏ కాంబినేషన్ చేశారు? ఇది వాయువేంద్ర ఐపాస్ కొట్టినాను. వాయువేంద్ర ఐపాస్ వేసి కొట్టినాను సార్. అది ఇంతకుముందు మనం వాయువేంద్రనే వాడుతుంటాం. వాయువేంద్ర సూర్యం వాడుతుంటాం సార్. కాంబినేషన్ ఇది కొత్తగా వచ్చింది, ఒకసారి ట్రై చేయ బాబు అని చెప్పినావు సార్ నాకు. అందువల్ల దీన్ని తీసుకొచ్చి దీన్ని వాయువేంద్రకి ఐపాస్ ని యూజ్ చేసినా సార్. ఎలా ఉంది? మంచి రిజల్ట్ ఉంది సార్. ఫ్లవర్ లావ్ వస్తుంది, కాయ పింజగను లావ్ వస్తుంది, ప్లస్ డ్రాపింగ్ అనేది లేదు. ఇంకా మంచిగా సెట్ అవుతుంది సార్. అది 2 సార్లు కొట్టినాం దాన్ని. 2 సార్లు యూజ్ చేశారు వాయువేంద్ర కాంబినేషన్ లో 2 సార్లు యూజ్ చేసినాం. 40 days లో ఒకసారి కొట్టినా సార్ దాన్ని. మరి అంత తర్వాత 50 days లో ఒకసారి కొట్టినారు. మంచి రిజల్ట్ ఉంది సార్. బాగుంది కాంబినేషన్. బాగుంది సార్. మామూలు మందులు ఎక్కించేటప్పుడు సార్ రూట్ ఎక్స్ వచ్చి 20 లీటర్లు క్యాన్ తెచ్చుకుంటాం సార్. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇచ్చినప్పుడు ఎకరాకి లీటర్ ఐపాస్ లేక కలిపి ఇస్తుంటాం సార్. అది ఇంకా ఐపాస్ లేకి వాటర్ లో కలిపి వదిలేస్తుంటాం సార్. మీరు హైరిచ్ కూడా వాడుతున్నారు? హైరిచ్ ఫస్ట్ నుంచి అదే సార్ వాడేది. హైరిచ్ ఎక్కువ వాడతాం సార్ దాన్ని. మీకు మ్యాక్స్ సైజ్ కూడా ఎట్లా ఉంది? మీకు మ్యాక్స్ సైజింగ్ సూపర్ ఉంది సార్. మనం వాడే ప్రోడక్ట్ లో ఇవన్నీ కానీ మాకు నచ్చిన ప్రోడక్ట్ ఇదే సార్. మ్యాక్స్ సైజ్ అంటే ఫస్ట్ నుంచి వాడుతున్నారు. ఫస్ట్ నుంచి వాడుతాం కదా సార్. మాకు ఇప్పుడు ఈ మామూలు పైన కీటకాలకి ఇది పని చేస్తుంది. కాయ కలర్, సైజింగ్, సైజు రావాలంటే సార్ మ్యాక్స్ సైజ్ నెంబర్ 1 ఉంటుంది సార్. ఇది సూపర్ ఉంటుంది సార్. ఇది మ్యాక్స్ సైజ్ మాత్రం కలర్ బాగుంది. మనం బొప్పాయికి వదులుతాం సార్. వాటర్ మిలన్ కి వదులుతాము. వాటర్ మిలన్ కి 55 days నుంచి వదిలితే సార్ అది ఒక్కొక్క కాయ వచ్చి 1/2 kg దాకా పెరుగుతుంది సార్. అది ఏడిసిన తర్వాత ఒక 10 days అంతే సార్. 3 days ఒక ఎకరాకి 2 లీటర్లు ఇస్తాం సార్ దాన్ని. ఇంకా మనకి ఒక 10 days లోపల మినిమం ఒక కేజీ బరువు పెరుగుతుంది సార్ మ్యాక్స్ సైజ్ పవర్ కి. అంటే సైజ్ మాత్రం ఎక్సలెంట్ గా వస్తుంది. సైజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. కలర్ బాగుంటుంది. ఇది యూజ్ చేసుకుంటే స్వీట్నెస్ బాగా పెరుగుతుంది. స్వీట్నెస్ బాగా వస్తుంది సార్. మనం తిన్న తర్వాత తింటే తెలుస్తుంది కదా. అంత బాగానే ఉంది సార్. దాని అయితే మాత్రం మనం ఇప్పుడు వాడబట్టి దాన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది సార్. అది బొప్పాయికి కూడా మన కాయ ఎప్పుడన్నా సైజ్ తక్కువ ఉన్నప్పుడు వచ్చి దీన్ని వదులుతుంటాం సార్. 0050 అవి మొదలము ఓన్లీ మ్యాక్స్ సైజ్ యూజ్ చేస్తుంటాము. కానీ సైజులు అంటే మంచి సైజులు వస్తాయి సార్. మీకైతే ఇప్పుడు ఫస్ట్ నుండి రెగ్యులర్ వాడుతున్నా కన్నా బాగుంది కదా రిజల్ట్? మంచి రిజల్ట్ ఉంది సార్. ఇది క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది. క్రాప్ సెట్టింగ్ బాగుంది సార్. ఒక ఎకరాకి ఎన్ని టన్నులు రావుతుంది ఇప్పుడు? ఎకరాకి వచ్చి 15 టన్నులు దాకా. 15 టన్నులు మంచి దిగుబడి కదా? మంచి దిగుబడి సార్. ఎక్కువే వస్తుంది సార్. మనం యావరేజ్ కి 15 లెక్కేసుకున్నాం. 17-18 దాకా ఉంది సార్. కానీ 15 లెక్క అనుకున్నాం సార్. 15 క్వింటాలు వస్తే 15 టన్నులు వస్తే కూడా మంచి దిగుబడి సార్. ఎక్సలెంట్ ఉంది. మంచి దిగుబడి సార్. మంచి సార్ కాయ చూపి అన్న. ఇది మ్యాక్స్ సైజ్ వాడడం వల్ల ఇటు వచ్చింది చూస్తారు. ఇది ఎంత సైజ్ ఉంది? ఇప్పుడు ఒక 6 kgs ఉంది కదా? ఇది ఉంటుంది సార్. 6 పైన ఉంటుంది సార్. ఇది 7 kgs దాకా ఉంటుంది సార్. 6 to 7 kgs పైన ఉంటుంది. అదే సార్. మాక్సిమం అన్ని చూసుకున్నట్టయితే లేదు సార్. అన్ని అట్లా మినిమం ప్రతి ఒక్క తోట కూడా అట్లనే ఉంది. దాదాపుగా 4 to 5 kgs ఈజీగా ఉన్నాయి సార్. ఎక్కడ చూస్తే కూడా చూడండి ఎంతలా ఉంది. ఎక్కువ శాతం 3 పైన ఉన్నావు సార్. ఇవి 3 to 4 kgs 4 to 5 kgs మధ్యలో ఉన్నాయి మ్యాక్సిమం. మనకి ఇంకొక ఇక్కడ చూడండి అసలు ఇది కోత కాసి కింద వేసినారా అన్నట్టు ఉంటుంది. ఎంత క్రాప్ సెట్టింగ్ ఉంది. పిచ్చి రిజల్ట్ ఉంది సార్. అది బైక్ వాళ్ళు మాత్రం బాగున్నాయి సార్. అసలు మనం కటింగ్ చేసి కాయలు ఎట్లా దగ్గర వేస్తే అట్లా ఉన్నాయి చూడండి. అంత క్రాప్ సెట్టింగ్ ఉంది. మొత్తం కిందనే కనబడుతుంది. మనకి ఇంకా ఒక 1 week వరకు ఉంటుంది కాబట్టి
ఇంకా సైజెస్ వస్తాయి. సైజులు ఇంకా వస్తుంది సార్. ఇప్పుడే సార్ ఊరేది ఇప్పుడే మన సైజ్ వచ్చేది. కరెక్ట్ ఒక మనకి కటింగ్ కి ఒక వారం ఉన్నప్పుడే సార్ సైజు ఎక్కువ వచ్చేది. బాగా వెళ్తుంది. అదే మరి ఇది మ్యాక్స్ సైజ్ నే మరి ఒక మూడు బాటిల్ తెచ్చుకున్నాం సార్. మరి దీన్ని మళ్ళీ తెచ్చుకున్నాం సార్ 3 బాటిల్. బాగుంది రిజల్ట్. బాగుంది సార్. అన్ని యూజ్ చేస్తున్నాం, మాక్సిమం అన్ని యూజ్ చేస్తాం. యూజ్ చేస్తున్నాం. వైకే మొత్తం మా ప్రోడక్ట్ మొత్తం ఇదే సార్. ఎక్కువ యూజ్ చేసేది మా గడన్ని దండిగా డబ్బాలు ఎండి ఉందా సార్. ఇంకా ఏమంటే ప్రస్తుతానికి అయితే ఇన్నోటి ఉండగానే మా దగ్గర 20 లీటర్స్ క్యాన్లు ఉన్నాయి. వాయు అయితే 20 లీటర్లు నీరు తీసుకున్నాం సార్. దాన్ని ఇవ్వడు తీసుకోలేదు సార్. 20 లీటర్ వాడుతూ ఉన్నారు దాన్ని. ఎందుకంటే నీరు మెరపెట్టింటే ఎక్కువ దాన్ని యూజ్ చేసినాం సార్. దాన్ని ఈ రోజు వాటర్లోనే బొప్పాయి కాబట్టి సార్ మార్చి కొడుతున్నాం సార్. బాగుందన్న రిజల్ట్ అయితే. మంచి రిజల్ట్ ఉంది సార్. వాడుకోవచ్చు సార్. రైతులు ఎవరైనా వాడుకోవచ్చు. రైతు యూజ్ చేసుకోవాలి. కొద్దిగా స్పెషల్ ఉంది సార్. ఇంతవరకు నేను ఎప్పుడు ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరమే సార్ నువ్వు చెప్పినందువల్ల తీసుకొచ్చుకున్నాను సార్ దీన్ని. ఇంకా మనకి దీనిపైన పెద్ద నమ్మకం లేదు సార్. ఎందుకంటే మన ఫ్రూట్ సెట్టింగ్ సరిగా అవుతుండలేదు. ఒక 20 రోజుల కింద దీన్ని తీసుకొని ఎందుకైనా మంచి దీన్ని మందులు కొట్టే ఇది వాడదాంలే అని చెప్పి దీన్ని తీసుకొచ్చుకున్నాను సార్. మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఇది సూపర్ ఉంది సార్. ఎందుకంటే దాంట్లో ఎన్పికే ఫాస్ఫరస్ 30% ఉంటుంది. అవును సార్. మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. తర్వాత కార్బన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకు ఫ్లవర్ సెట్ గార్డెన్ కి పూత రావడానికి చాలా బాగుంటది. ఇప్పుడు రీసెంట్ గా మరి 2.5 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు అప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఈ సేను ఆ స్టేజ్ లో ఉంది సార్. ఇప్పుడు దాని గురించి తీసుకొచ్చుకొని యూజ్ చేసుకుంటే మొత్తం ఈ క్రాప్ మాదిరి సెట్ అవుతుంది. అదే సార్. బాగుంది సార్. ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు సార్ ప్రశాంతంగా. మామూలు చాలా మందికి చెప్తాం సార్ ఈ వైకే వాళ్ళ గురించి. ఇట్లా బాగుంటది వాడండి అని. కొద్దిమంది వాడతారు, కొద్దిమంది వాడతారు. మనమైతే చేయబట్టి కొట్టేయలేం. అదే సార్. అది వాళ్ళు కన్విన్స్ అయ్యి కొట్టుకుంటారు. చాలా మంది వాడుతున్నారు సార్. చాలా మంది వాడుతున్నారు. కొంతమంది వాడరు, చాలా మంది వాడుతున్నారు. థ్యాంక్ యూ అన్న. ఓకే సార్.